రెండో వార్డు ఆల్ పార్టీ జేఏసీ నేతలు. కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ అధ్యక్షతన ఆల్ పార్టీ నేతలు తాడ్బండ్ పాట్నేనాలను సందర్శించారు. తాడ్బండ్లో అధికార పార్టీ నేత మూలాన జైకా పైప్లైన్ పూర్తి చేయకుండా ఆగిపోయింది. 40 కోట్లు భూమిలో పెట్టి కేవలం 6 కోట్ల కోసం నేతలు పరిగెడుతున్నారంటూ ఆరోపించారు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ. అనంతరం పాట్నేనాలను సందర్శించారు సభ్యులు. అసలు కంటోన్మెంట్ను సందర్శించిన సభ్యులు అసలు కంటోన్మెంట్ తెలంగాణలో ఉందా లేక బయట ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీకి వెళ్లే నాలా మార్గం 9 దారులతో ఉండగా కంటోన్మెంట్ నాలా మార్గం కేవలం 4 మార్గాలు ఉండగా అవి కూడా చెత్తాచెదారంతో కూరుకుపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా అభివృద్ధి అని ప్రశ్నించారు. 20 కోట్ల ప్రపోజల్ ఇచ్చినాం. మీరు ఈరోజు ఏదో 6 కోట్లు ఇస్తా అంటే నడవదు. గతంలో ఎప్పుడో మీరు 8-9 crores పెట్టుకుని ఆల్రెడీ నాలాని మోడర్నైజ్ చేద్దాం అనుకున్నారు. కానీ మీరేమనుకున్నారు, కంటోన్మెంట్ ఇది మాకేం అవసరం అనుకున్నారు. అది తప్పు. మీరు తప్పకుండా మీరు చేయాలా, మీ బాధ్యత ఇది అని మేము గుర్తు చేస్తున్నాం. ఒకవేళ ఇదే పరిస్థితి అయితే రాబోయే కాలంలో మీరు ఎలక్షన్లో కానీ దేనికైనా కానీ మీ ప్రచారం ఇక్కడ కంటోన్మెంట్లో సాగనీయము. 2 పర్యటనల అనంతరం